అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన కోడిగుడ్ల మినిస్టర్ అంటే మాజీ మినిస్టర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన నోటి దూల మాటలకి డిఫెండ్ చేయలేక పాపం కొంతమంది వైసీపీ పార్టీ లేడీస్ని బయటికి పంపించి దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈమె ఎమ్మెల్సీ అంట వైసీపీలో వరుడు కళ్యాణి అంట. అంటే వరుడా లేకపోతే వరుదా ఏందో తెలియదు. VARUDU స్పెల్లింగ్ అయితే కరెక్టే, వరుడే ఉంది. వరుడు కళ్యాణి గారు మాట్లాడతారంట. ఒకసారి ఈమె ఏం మాట్లాడుతుంది అనేది వింటూ మనం డిస్కస్ చేద్దాం. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ పోలీస్ శాఖకు ఒక హోం మంత్రి ఉన్నారు, అనిత గారు. జనరల్ గా ఎక్కడైనా హెచ్ఎం అంటే హోం మంత్రి అంటాం, కానీ ఈ రాష్ట్రంలో అనిత గారి సారథ్యంలో హెచ్ఎం అంటే హెరాస్మెంట్ మంత్రి అంటున్నారు ప్రజలు. అతన్ని గుడివాడ అమర్నాథ్ని గుడ్ల మంత్రి అన్నారు తెలుసా? మరి గతంలో హెరాస్మెంట్ మంత్రి ఎట్లయిందామె? ఎవరిని హెరాస్ చేసింది? మిమ్మల్ని గుడివాడ అమర్నాథ్న ఎవరిని చేసింది అనిత గారు? హెచ్ఎం అంటే హెడ్ స్ట్రాంగ్ మంత్రి అంటున్నారు. ఎంత దారుణంగా ఎంత హెడ్ స్ట్రాంగ్ తో ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో సందర్భాల్లో వింటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆవిడ ఏం మాట్లాడింది అనేది అందరూ పూర్తిగా విన్నర్ కాబట్టి ఆమెకు ఓట్లేసి గెలిపించిర్రు. ఆమె మాట్లాడింది విన్నర్ కాబట్టి వైసీపీ వాళ్ళని అధపాతాలనికి జనాలు తొక్కిపెట్టిళ్ళు. ఆమె మాట్లాడింది విన్నర్ కాబట్టి ఆమెకు హోమ్ మినిస్టర్ ఇచ్చిళ్ళు. ఆమె మాట్లాడింది విన్నర్ కాబట్టి గుడివాడ అమర్నాథ్ని గుడ్ల మీద పొదుగురా అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టిళ్ళు. మళ్ళీ ఎందుకు ఈ సోదంతా? జరిగిన సంఘటనలు తీసుకుందాం. జనరల్ గా ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్షం తాలూకా హక్కు ఏంటి? ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ తరఫున పోరాటం చేయడం, ప్రభుత్వం తాలూకా లోపాలని వేలెత్తి చూపడం, ప్రభుత్వాన్ని వాళ్ళ తాలూకా తప్పుల్ని ప్రశ్నించడం, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా నిరసన తెలియజేయడం, అలాగే మీరు ప్రజలకి ఏమి చేయలేదు అనే దాన్ని చూపించడం, అది ప్రతిపక్షం తాలూకా హక్కు. ఆ విధంగా మా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి గారైన అమర్నాథ్ గారు చెప్తే నిజంగా మీ దగ్గర సమాధానం ఉంటే కాదండి. అమర్నాథ్ ఏ విధంగా క్వశ్చన్ చేస్తాడండి? ప్రతిపక్షం బాధ్యతల గురించి బాగా చెప్పిళ్ళు, రాజ్యాంగంలో ప్రతిపక్షానికి ఇచ్చిన హక్కు గురించి చెప్పారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళు చేయాల్సిన పోరాటం గురించి మీరు బాగానే మాట్లాడారు. కానీ ఆ హోదా మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మనకి ఇచ్చిరా లేదా అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదండి. మీరుగా మీకు వచ్చిన సీట్లు ఎన్నండి? 11 సీట్లు. మీరు పోటీ చేసింది ఎన్ని నియోజకవర్గాలండి? 175. మీకు ప్రతిపక్ష హోదా ఉందా అండి కొట్లాడడానికి? గుడివాడ అమర్నాథ్ క్వశ్చన్ చేయడానికి రైట్ ఉందా అండి అతనికి? అసలు అతను ఒక మినిస్టర్ కాదు, అతను ఒక ఎమ్మెల్యే కాదు, కనీసం అతను ప్రస్తుతం ఒక కార్పొరేటర్ కూడా కాదు, మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్. ఓకే, అయితే క్వశ్చన్ చేస్తారా? ప్రతిపక్ష హోదా లేదు కదండి మీకు. ఏ విధంగా మీరు క్వశ్చన్ చేస్తారండి? మీరు పోటీ చేసింది 175కు చేసిళ్ళు కదా. ఒకవేళ మీరు తక్కువ నియోజకవర్గాలకు చేస్తున్నా కూడా ఎస్ మేము ఇంతలే చేసినాం కాబట్టి మాకు ఇన్ని వచ్చినాయి, అందులో 10% సీట్లు మీరు సాధించడం అని చెప్పొచ్చు. ఒక 100 సీట్లు చేసినాం, మరి మాకు 11 సీట్లు వచ్చినాయి కాబట్టి చూడండి మరి మాకు అంటే 11% సీట్లు మాకు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా మాకు ఉందని చెప్పొచ్చు. కానీ మీరు 175 వైనాట్ 175 అనుకుంటే 175 చేసిళ్ళు, మీకు వచ్చింది 11. 175 చేస్తే కనీసం 18 సీట్లు రావాలి. వచ్చినాయి మరి మీకు అసలు ప్రతిపక్ష హోదానే లేదు కదా కొట్లాడడానికి, మాట్లాడడానికి, ఫైట్ చేయడానికి. ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన పనుల గురించి, వాళ్ళ బాధ్యతల గురించి బాగానే చెప్పినావు, కానీ ఎందుకంటే ఈ మాటలు పొద్దుపోని? ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు దానికి సమాధానం చెప్పాలి. చెప్పదు. సమాధానం చెప్పలేక నువ్వు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు అయితే ప్రతిపక్ష హోదా మీకుంటే ఆవిడ సమాధానం చెప్తే అసలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ప్రజలు మీకు ఓట్లేరే. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇలా కనీసం 151 నుంచి 11కు పడుకోబెట్టారు. కనీసం మీకు 20 సీట్లు వచ్చినా కానీ మీరు ఇలా ప్రతిపక్ష హోదాలో కూర్చుందరు. పోయినసారి టీడీపీ వాళ్ళు 23 సీట్లతో ఎట్లా కూర్చున్నారు అట్లా కూర్చునేటోళ్ళు. కనీసం మీ బతుకు అద్దు కూడా లేదు కదా. మీకు ఎందుకు సమాధానం చెప్తుంది అసలు? చెప్పడానికి ఆవిడ గారు ఆన్సర్ లేక ఎంత దారుణంగా వ్యక్తిగత విమర్శలు చేశారో మీరు అందరూ చూశారు. ఎవరిని? ఎందుకంటే ఎక్కడైనా సమాజంలో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు మాకు గౌరవం ఇస్తే మేము మీకు గౌరవం ఇస్తాం, అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాను మీకు గౌరవిస్తూ మేము వెళ్ళాలి అంటే అది మీరు గౌరవం ఎక్స్పెక్ట్ చేయడం అనేది సమంజసం కాదు. ఏమన్నారు అనిత గారు? మా మాజీ మంత్రి అయిన అమర్నాథ్ గారిని మీ మాజీ మంత్రిని అంటేనే మీకు కాల్తే మరి ప్రస్తుతం ఉన్న హోమ్ మినిస్టర్ అంటే ఆంధ్ర జనాలకు ఇంకెంత కాలుతుంది. అందుకే కదా చీపుర్లతోటి బాతాళ్ళు గుడివాడ అమర్నాథ్ని శవయాత్ర చేస్తారు. ఆయన బొమ్మను పెట్టి కోడిగుడ్లతో కూడా కొట్టిల్లు కదా అమర్నాథ్ని. ఎందుకు సిగ్గురాట్లే మీకు అసలు? ఇంకా దాన్ని కవర్ చేసుకోవడానికి ఆవేశంలో స్పీచ్ ఇచ్చేటప్పుడు అనుకోకుండా ఇట్లా మాటలు వచ్చినాయి అని చెప్పి ఏదో కవర్ చేసుకోవడం మానేసి ఏంది ఇది మళ్ళీ పెంచి పెద్ద చేసుకుంటారు మీరు.
చేస్తాం. ఇండస్ట్రియల్ మినిస్టర్ గా 5 సంవత్సరాలు మన పేర్లేదు నేను ఎవరు మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడుతున్నాడా ఏంటమ్మా? అంటే మీరు హోంమంత్రి అయితే మాజీ మంత్రులు పట్టుకొని ఎవడు వాడు వీడు అని మాట్లాడతారా? ఇదేనా మీరు ఒక టీచర్ గా చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా, ఇదేనా సంస్కారం మీకు వచ్చినది? ఇదే సంస్కారాన్ని మీరు ఆ రోజు విద్యార్థులకు నేర్పించారా నేను అడుగుతూ ఉన్నాను. ఆవిడ విద్యార్థులకి ఎంతో బాగా చదువు చెప్పే ఉంటుంది. ఆమె సర్వీసులు ఎంతో మంది ప్రయోజకుల్ని చేస్తుంటుంది. ఆమె విద్యా బోధనని అభ్యసించిన వారు ఈ పాటికి పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే ఉంటారు. కానీ కోడిగుడ్డు మీద ఈకలు ఏరుకునేటోడు ఆమెని మేకప్ మంత్రి అన్నాడు. ఆవిడ వేసుకున్న మేకప్ని గోడ కొడితే పుట్టి అవుతుందని చెప్పి అన్నాడు. తర్వాత నేను బిచ్చం వేస్తే లేకపోతే నేను వాడి వదిలేసిన కార్లను వెక్కి తిరుగుతాను అన్నారు. నువ్వు ఈ పొజిషన్కి రావడానికి నువ్వేం పనులు చేసినావు, ఏం జాబ్ చేసినావు, నువ్వు చేసిన జాబ్ మా వాళ్ళు ఎవరు చేయలేరు, మా ఊళ్ళో ఉన్న ఆడోళ్ళు అంటారు. ఏం జాబ్ చేసింది ఆమె? మరి ఇలాంటి మాటలు అన్నప్పుడు ఆమె వాడు వీడు కోడిగుడ్డు బగల కొడతాం అంటే తప్పే ఉంది అందులో? అసలు ఏదొంక అంటే ఏ లొంక అని చెప్తాంది కదా ఈ వరుడు కళ్యాణి గారు. పిచ్చోళ్ళు కాదండి ఆంధ్ర జనాలు. మరీ ఇంత మీరు అన్నయ్య ఆల్రెడీ పబ్లిక్లో అన్నాడు అనుకుంటూ ఇలా 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 అరవండ్రా అని చెప్పి హింట్ ఇచ్చిండు. ఆ అరుపుల్లో ఏం మాట్లాడాలో అర్థం కాక మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులు, అది కూడా హోమ్ మినిస్టర్ని అకారణంగా. నిజంగా ఏదైనా తప్పు జరిగింది ఆవేశంలో అన్నాడంటే అది వేరు. కావాలని అతను ఫేమస్ అవ్వడం కోసం ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం అతను మాట్లాడితే బుద్ధి లేకుండా మీరు వచ్చి ఎట్లా కవర్ చేద్దాం ట్రై చేస్తారో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇవ్వరు కళ్యాణ్ గారు. చెప్పమ్మా కళ్యాణ్. ముందు మాట్లాడింది ఎవరో తెలుసుకోమ్మా నువ్వు. ఫస్ట్ ముందు ఎవరు మొదలు పెట్టిల్లనేది తెలుసుకొని సావు. స్క్రిప్ట్ ఏదిస్తే దాని గురించి మాట్లాడకు. దీని మొదలు ఎక్కడ స్టార్ట్ అయిందనేది తెలుసుకో. అంతేకాదు ఒక అమర్ గారినే కాదు ప్రతి సందర్భంలో కూడా ఆవిడ ఎంత దారుణంగా ఎంత హెడ్ స్ట్రాంగ్ తో మాట్లాడుతూ ఉంటారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ మాకు సభ్యత సంస్కారం ఉంది. తిరిగి మాట్లాడొచ్చు. ఉంది మీ సభ్యత సంస్కారం. అసెంబ్లీ సాక్షిగా జనాలందరూ చూసే చెప్పుతోడు కొట్టిళ్ళు. పాత చెప్పుతోటి చెప్పుకు పేడ రాసి దవడలు వాచిపోయేలాగా బాధిల్లు. ఎవరెవరిని? అంబటి రాంబాబుని, కొడాలి నానిని, పేర్ని నానిని, వల్లభనేని వంశీని, ఈ గుడివాడ అమర్నాథ్ని, ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ని, ఆ జోగి రమేష్ని, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ని, ఆర్కే రోజాని, ఆ విడుదల రజనీని, ఇట్లా లెక్క చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళందరినీ చెప్పుతోడు కొట్టిరు జనాలు మీ ప్రవర్తన చూసి. అర్థమవుతుందా? చూసి సంస్కారం. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన జగన్ రెడ్డి అంటారు, పులివెందుల ఎమ్మెల్యే అంటారు, నందనాచి అంటారు, జగన్ అంట. మరేంది జగన్ కాబట్టి ఎవరికి గౌరవించరా? మరీ దారుణం ఏంటంటే ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లోనే కూర్చొని మా విజయమ్మ గారిని, భారతమ్మ గారిని ఎంత దారుణంగా మాట్లాడారో ఈ రోజుకి ఈ రాష్ట్ర ప్రజలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరూ మర్చిపోరు. ఎవ్వరు మర్చిపోలేదు కాబట్టే గుర్తు పెట్టుకొని గుద్దితే 11కు పడుకున్నారు మీరు. జనాలు ప్రతీది గుర్తు పెట్టుకున్నారు. వంగలపూడి అనిత గారు అనేది గుర్తు పెట్టుకున్నారు. దానికి ముందు వైసీపీ నాయకులందరూ అన్న మాటల్ని గుర్తు పెట్టుకున్నారు. కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చిరనేది గుర్తుపెట్టుకో. నువ్వు గుర్తుపెట్టుకో వరుడు కళ్యాణి గారు. జనాలకు అన్ని గుర్తున్నాయి, మీకు మతిమరుపు వచ్చినట్టుంది. భారతమ్మ అన్నది అంటే ఎంత దారుణంగా ఈవిడ మాట్లాడినా అది తప్పు కాదంట, అందులో తప్పు లేదంట. ఈవిడ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు. ఈవిడ మాట్లాడారు అని చెప్పి ఎదుటి వాళ్ళు ఒక మాట్లాడితే మహిళా ట్యాగ్ ని ఇప్పుడు తీసుకొస్తారు. నేను చెప్పేది విను. ఆవిడ మాట్లాడింది ఎప్పుడు? అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశ అనేటోడు ఎలిమినేటర్ మాధవరెడ్డి ఎవరు, అతని పోలికలు లోకేష్కి ఎట్లా వచ్చినాయి, చంద్రబాబు నాయుడు ఎవరు, భువనమ్మ చేతి బువ్వ తిని పెరిగిన సాలేగాళ్ళు వీళ్ళంతా, ఫాల్తు నా కొడుకులు వీళ్ళందరూ. ఆవిడ తిండి పెడితే, సిబిఎన్ గారు రాజకీయ భిక్ష పెడితే ఎదిగిన నా కొడుకులందరూ ఆ కుటుంబం మీద, ఆ తల్లి మీద, ఆ పెద్ద ఆయన మీద, వాళ్ళ ఇంట్లో ఆడళ్ళ శీలాల మీద వల్లభనేని వంశీ కొడాలి నాని. మీకు ఇప్పటికిప్పుడు మీరు వైసీపీలోకి పోయిన తర్వాత కూడా సిబిఎన్ని లోకేష్ని తిడుతూ ఉన్నారు. కానీ నందమూరి కుటుంబం అంటే మాకు పిచ్చి అభిమానం, పిచ్చి ప్రేమ. నందమూరి కోసం మేము ఏమైనా చేస్తావు, ఎన్టీఆర్కి ఎప్పుడు నేను బానిసని చెప్పి మాట్లాడతావు కదా నువ్వు కొడాలి నాని. మరి అటువంటి ఎన్టీఆర్ గారి రక్తం కాదారా భువనేశ్వరమ్మ? మరి అలాంటి ఆమెను ఏమని మాట్లాడారా మీరు? అసలు ఆవిడ శీలం గురించి మాట్లాడినప్పుడు తప్పు మాట్లాడుతావు. ఇది తప్పు. అన్నం తిన్నాం, ఆవిడ పెట్టిన బువ్వ తిని పెరిగినాం మనం, వాళ్ళు పెట్టిన భిక్షతోటి ఇవాళ మనం ఒక పొజిషన్కి వచ్చినాం.
వాళ్ళు నేర్పిన రాజకీయ శిక్షణ ఇది మనకి. వాళ్ళు నేర్పితేనే మనం ఈరోజు ఈ పొజిషన్కి వచ్చినాం, వాళ్ళే మనకు శిక్షణనిచ్చి రాజకీయాలకు పట్టుకొచ్చిల్లని చెప్పి కొద్దిగానైనా నీకు ఆత్మాభిమానం ఉన్నదారేమన్నా? ఆ రోజు నోటుకొచ్చిన మాటలు అన్నారు కాబట్టే కదా వంగలపూడి అనిత గారు మరి విజయమ్మ అంటాం, భారతమ్మ అంటాం, మరి మన తండ్రులు ఏం కావాలని చెప్పి ఆవిడ ఎందుకు అనింది ఆ మాట? ఆమె ఒక లేడీ అప్పుడు పాపం, అయినా కానీ ఎందుకు మాట్లాడింది టీడీపీ ఆఫీస్లో కూర్చొని? సాక్షాత్తు మీకు అన్నం పెట్టినోడికి మీరు సున్నం పెట్టే టైప్రా మీరు, తిండి పెట్టినోడికి దీపం పెట్టిర్రా మీరు అసలు. మరి మీ గురించి అనిత గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఆవిడ మాట్లాడింది టీడీపీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడిన మాటలు దేశం అంతా చూసింది. ఏ ఒక్కడు కూడా మిమ్మల్ని పాపం అనలే. ఆవిడ మాట్లాడింది తప్పు అనలేదు. అందుకే మీకు ఈరోజు ఇలాంటి గతి పట్టింది వైసీపీ మొత్తానికి, ఆ మాటలు ఎంకరేజ్ చేసినందుకు. ఈరోజు కూడా వీడు గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు వంగలపూడి అనిత గారి ప్రొఫెషన్. ఆవిడ మీలాగా పనికి మాలిన 10 ఇంటర్వ్యూ ఫెయిల్ అయి పాస్ అయ్యి వచ్చినామ కాదు. ఆమె ఒక టీచర్రా. ఎంతో మందిని మీలాంటి సన్నాసుల్ని మూర్ఖులందరినీ చెప్పు దెబ్బలో చేతి దెబ్బలో కొట్టి సన్మార్గంలో పెట్టి ప్రయోజకుల్ని చేసిన వృత్తి ఆమెది. ఆ వృత్తిని నువ్వు అవమానించేటట్టు మాట్లాడిన చూసినావా? పుట్టగతులు ఉండవు అమర్నాథ్ నీకు. నువ్వు వంశీలాగానే నానిలాగానే ఉన్నావు, పెద్ద తేడా ఏం లేదు మీ కాళ్ళకి. నువ్వు అలాగనే తయారైపోయినావు. ఆమె వృత్తిని అవమానించే స్థాయికి నువ్వు పోయినావా? నీ బతికింది, నీ లెవెల్ ఏంది అసలు? ఆవిడతోటి నువ్వు తెలుగులో మాట్లాడలేవు, ఇంగ్లీష్లో మాట్లాడలేవు. ఆవిడతో నువ్వు దేంట్లో పోటీ పడలేవు అసలు. నువ్వు ఆ పానీపూరీలు, ఆ పునుగుల షాపులు ఇవి ఓపెనింగ్ చేసుకుందని తప్పితే, సెలూన్ షాపులు తప్పితే నువ్వు ఇంకేం చేయలేవు. అట్లా అని చెప్పి నేను వాళ్ళని తప్పు పడతలేవు. కాకపోతే నువ్వు అది చేస్తే అంతవరకు నువ్వు. కానీ ఆమె చదువు విద్యా బోధన చేసింది, ఆమె టీచర్. ఆమెని అనే హక్కు నీకు కాదు కదా. ఇక్కడ ఉన్న బ్యాచ్ ఎవరికి లేదు. ఈ వరుడు కళ్యాణ్ కూడా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను తప్పితే కంటెంట్ లేదు ఆమె దగ్గర కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. జై